హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాకీస్ కిచెన్. ఈరోజు మనం యమ్మీగా ఉండే చికెన్ గ్రేవీ చేస్తున్నాం. ఇది చపాతీలోకైనా, రైస్లోకైనా, జొన్న రొట్టెలోకైనా, నాన్కైనా, దేనికైనా చాలా బాగుంటుంది. ఉట్టిగా కూడా తినొచ్చు. చలో మరి ఈ చికెన్ గ్రేవీ వండేద్దాం. ఇక్కడ నేను 1.5 kg చికెన్ తీసుకున్నాను. నీట్గా క్లీన్ చేసుకొని దాంట్లోకి 2.5 teaspoons సాల్ట్, 1 teaspoon పసుపు, 3 teaspoons కారం. అక్కడ సాల్ట్ ఎందుకు తక్కువ పడుతుంది అనిపిస్తుంది, అందుకు మళ్ళీ ఇక్కడ వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు 2.5 teaspoons జింజర్ గార్లిక్ పేస్ట్, ఇది కూడా వేసుకొని ఒక 30 minutes మ్యారినేషన్ కోసం పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ మసాలా ప్రిపరేషన్. ఈ మసాలా ప్రిపరేషన్లో లిస్ట్ కొంచెం పెద్దగానే ఉంటుంది. ఇక్కడ ఉంది ఆ లిస్ట్, చూడండి. ఇప్పుడు కడాయిలో ఇవి అన్నీ వేసుకుందాం. మనం లో ఫ్లేమ్లో ఇవన్నీ ఫ్రై అయ్యాక ఇవన్నీ స్పైసెస్ని ఒక 3 minutes లో ఫ్లేమ్లో బాగా కలుపుకోండి. 3 minutes అయ్యాక వీటిని ఒక ప్లేట్లో చల్లార్చుకొని గ్రైండ్ చేసుకొని ఇలా పొడి చేసుకోండి. ఇప్పుడు పొడి అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న 4-5 టమాటాలు, 4-5 ఉల్లిగడ్డలు తీసుకొని, టమాటాలని ప్యూరీలైనా చేసుకోవచ్చు, లేకపోతే చిన్న చిన్న ముక్కలుగా కట్ అయినా చేసుకోవచ్చు. ఉల్లిపాయలను కూడా ఇలా చిన్న చిన్నగా సన్నగా కట్ చేసుకోండి. సో గ్రేవీ అనేది థిక్గా చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు మనం కడాయిలో ఆయిల్ 4 లేదా 5 tablespoons, గీ 2 లేదా 3 tablespoons వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేడయ్యాక మనం ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్స్ని దీంట్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ దీంట్లో వేయండి. వేసి మంచిగా కలపండి. ఇప్పుడు ఒక 1 cup కరివేపాకు దీంట్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 minutes అలా వదిలేయండి.
మళ్ళీ ఒకసారి మీడియం ఫ్లేమ్లో ఇవన్నీ నీట్గా మంచిగా ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా ప్యూరీ చేసుకున్న టొమాటోస్ ఉన్నాయి కదా, ఆ ప్యూరీ దీంట్లో వేయండి. ఈ టమాటో ప్యూరీ కూడా మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లో 5 to 8 మినిట్స్ మూత పెట్టి కుక్ చేయండి. మంచిగా గ్రేవీ వస్తుంది. ఇక్కడ మనం వాటర్ అస్సలు పోయలేదు. ఇప్పుడు లో ఫ్లేమ్లో మనం పొడి చేసుకున్న మసాలా ఉంది కదా, అది ఇందులో వేయండి. ఇంకా స్లోగా అంతా కలుపుకోండి. లో ఫ్లేమ్లోనే ఉంచడం మర్చిపోకండి. అస్సలు హై ఫ్లేమ్లో పెట్టద్దు. హై ఫ్లేమ్లో పెట్టారంటే మసాలా అన్నీ మాడిపోతాయి. మసాలా అంతా మంచిగా కలిసిపోయిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ దీంట్లో పోసుకోండి. మనం మ్యారినేషన్ కోసం చేసుకున్నాం కదా, దాంట్లోనే వాటర్ వేసుకొని దీంట్లో కలుపుకున్నాను. మీరు నార్మల్ వాటర్ కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు ముక్కలని మంచిగా సెట్ చేసుకోండి. సిమ్లో మూత పెట్టి ఒక 15 మినిట్స్ అలా వదిలేయండి. ఈ 15 మినిట్స్ కూడా లో ఫ్లేమ్లోనే పెట్టాలి. ఆల్మోస్ట్ ఇదంతా లో ఫ్లేమ్లోనే ఉంటుంది ప్రాసెస్ అంతా, సో కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేదు. ఒకసారి మంచిగా కలుపుకొని లో ఫ్లేమ్లోనే మూత పెట్టి మరొక 15 మినిట్స్ దాన్ని అలా వదిలేయండి. ఇక్కడ ఈ 15 మినిట్స్ సేవ్ చేసుకోవాలంటే మీరు 1 విజిల్ కుక్కర్లో కూడా చేయొచ్చు. ఇక్కడ మనకి చికెన్ కర్రీ మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిపైన మనం ఒక కట్ట కొత్తిమీర సన్నగా తరుక్కొని పైన వేసుకొని ఇమ్మీడియట్గా సర్వ్ చేయకండి. మూత పెట్టి అలా ఒక 10-15 నిమిషాలు దాన్ని వదిలేయండి. ఆ తర్వాత దాన్ని సర్వ్ చేసుకోండి ఒక 10 మినిట్స్ తర్వాత. ఒక 10 మినిట్స్ టైం ఇచ్చి ఆ తర్వాత వడ్డించుకోండి. చాలా సూపర్గా ఉంటుంది. ఫినిష్. అంతే అండి, మన ఈ చికెన్ గ్రేవీ రెడీ. ఈ సూపర్ టేస్టీ చికెన్ గ్రేవీ మీరు దేంట్లో అంటే దాంట్లో తినొచ్చు, చాలా బాగుంటుంది. ఓకే, నేనైతే ఇక్కడ బగారా రైస్తో తింటున్నాను. చాలా అంటే చాలా టేస్ట్ఫుల్ ఉంటుంది ఈ గ్రేవీ. నేను ఇది ట్రై చేసిన, మీరు కూడా తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు చెప్పండి, మీకు ఈ టేస్ట్ డెఫినెట్గా నచ్చుతుంది 100%. సేమ్ కొలతలతో మీరు ఈ రెసిపీ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.